తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ పదవి కోసం చాలా మంది ఆశావాలు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ పోస్ట్ రేసులో మాత్రం పలువురి పేర్లు వినపడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మధు యాష్కి పేర్లు ఇక్కడ ప్రధానంగా పోటీ వినపడుతుంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ ఢిల్లీ కూడా చేరుకున్నటువంటి సందర్భం. మరోపక్క మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో ఈ అంశం హాట్ టాపిక్గా మారి రైట్. ఒక బ్రేకింగ్ అందుతుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్టు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ పదవి కోసం చాలా మంది ఆశావాలు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ పోస్ట్ రేసులో ప్రధానంగా ఇరువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్, మరొకరు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పేర్లు వినబడుతున్నాయి. వీరి మధ్య గట్టి పోటీ కొనసాగుతుందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఎవరికి ఈ పదవి దక్కుతుందన్న సస్పెన్స్ ఇంకా వేయడం లేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల అప్డేట్ ఏంటి? నరేందర్, తెలంగాణ టీపీసీ చీఫ్ ఎంపికపై దాదాపు కొలికొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నమే ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా ఆయన మాట్లాడారు. దాదాపు కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా తమ ప్రయత్నం అయితే చేశారు. ఇందులో ప్రధానంగా ఒక 4 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. టీపీసీ రేసులో ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఆయనతో పాటు టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి టీపీసీ పగ్గాలు ఎవరికి ఇస్తారంపై కూడా దాదాపు మనం చూసాం. దాదాపు 1 వీక్ నుంచి కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు కొలికొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నారు. మొన్ననే మనం చూస్తాం. దాదాపు 4 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడే మకాం వేశారు. ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడికే ఉన్నారు. మొన్న 4 రోజులు కూడా దీనిపై కూడా చర్చ నడిచింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఊటిన ఢిల్లీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇటు టీపీసీ చీఫ్ ఎంపికపై, అదేవిధంగా మంత్రివర్గంలో ఇంకా 6 చోటుందపై దీనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మాత్రం ఇటు తెలంగాణ టీపీసీ చీఫ్ ఎంపికపై కూడా ఈ రోజు నైట్ కి ఎంపికకు సంబంధించి అభ్యర్థి ఎవరైనా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఇటు ఆశావాళ్ళంతా కూడా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అదేవిధంగా ఇటు టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ వారి ప్రయత్నం అయితే చేశారు. మరి ఈసారి బీసీ నేతకే టీపీసీ పగ్గాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి దాదాపుగా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని దాదాపుగా ఏఐసీసీ నేతలు కూడా దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. మేబీ ఈ రోజు నైట్ కానీ రేపు మానే టీపీసీ చీఫ్ ఎవరైనా కూడా కన్ఫర్మ్ చేసే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మరోవైపు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కేబినెట్ లో 6 చోటుంది. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో భాగంగా 4 దాదాపు వ్యక్తులు కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది. మరి అది ఎవరైనా కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి దాదాపుగా ఈ యొక్క కేబినెట్ విస్తరణ సంబంధించి కూడా రేపు కానీ ఈ నెల 6న కానీ ఇటు కేబినెట్ విస్తరణ సంబంధించి మంత్రులు ఎవరు ఇంకా 4 ప్రమాణ స్వీకారం చేస్తే కూడా ఒక రైట్ సతీష్, థ్యాంక్ యూ.